హాయ్ ఎవ్రీవన్. రియల్ టైంలో స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేయాలంటే భయం వేసే విధంగా మార్కెట్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు యూట్యూబ్‌లో కానియండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కానియండి చాలా దారుణంగా పుట్టుకొస్తున్నారు. రియల్ టైంలో మై విలేజ్ షో ఇయాల ఒక వీడియో పోస్ట్ చేసింది స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా. అది చూశాక నేను స్టాక్ మార్కెట్‌లో ఎంత దారుణమైన ఇన్‌ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటున్నాను. రియల్ టైంలో మార్కెట్‌లో ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని కొందరంటారు. కొందరు రూ. 1000కి చెప్తామంటారు. కొందరు 2000 అంటారు. కొందరు 5000 అంటారు. కొందరు 10,000 అంటారు. కొందరు 20,000 అంటారు. కొందరు 1,00,000 అని కూడా చెప్తున్నారు. స్టాక్ మార్కెట్ నేర్పుతామని. రియల్ టైంలో అసలు ఏంటి? ఈ స్టాక్ మార్కెట్ గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం? మనం ఫ్రీ కోర్సెస్ నేర్చుకుంటే ఏం లాభం? ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ఏం చేస్తాము? అనేది మనం ఆలోచించుకోవాలి. అసలు రియల్ టైమ్‌లో మనం స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము? ఫిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్‌లో మనం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నిటిని కూడా మార్కెట్‌లో అందరూ వేస్ట్ అని చెప్తున్నారు. నువ్వు ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టు వేస్ట్ అంటారు. బ్యాంక్ డిపాజిట్ అండ్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ చెయ్యి. అవి వేస్ట్ అంటారు. గోల్డ్ అండ్ సిల్వర్ కొను వేస్ట్ అంటారు. ఏదన్నా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఇందులో ఏం లాభం వస్తది వేస్ట్ అంటారు. ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ చేస్తే ఇందులో ఏం రిటర్న్ వస్తాయి? నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు. అరే! ఇవన్నీ వేస్ట్ అంటున్నారు. ఏది బెస్ట్ అంటారంటే మార్కెట్‌లో స్టాక్ మార్కెట్ ఈస్ సూపర్. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయి. సంవత్సరంలో నీ ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ చేసుకో. నువ్వు ఎక్కడ పెట్టినా నీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది డబుల్ కాదు. స్టాక్ మార్కెట్‌లోనే డబుల్ అవుతది. మార్కెట్‌లో అందరికి లాభాలే వచ్చేటట్టుంటే ఎవరు అమ్ముకుంటారు? అందరికి డబల్, డబల్ అంటే ఈ ఇయర్ డబల్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ పోతే ఇంకో డబల్ వస్తాయి గదా! అలా చూసుకుంటుంటే ప్రతి ఇయర్ డబల్, డబల్ వస్తే మార్కెట్‌లో లిక్విడిటీ ఎక్కడి నుంచి వస్తది? లిక్విడిటీ అంటే తెలవదు కదా! అమ్ముకునేవాళ్ళు, కొనేవాళ్ళు మార్కెట్‌లో ఎక్కువ మంది ఉండడం ద్వారా మనకి లిక్విడిటీ అనేది క్రియేట్ అవుతది. సో, లిక్విడిటీ గురించి వాళ్ళకి తెలవదు. ఆ విషయాలు మాట్లాడరు. బట్ మార్కెట్‌లో మంచి లాభాలొస్తాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఓకే. మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నారు కదా! స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందామని ట్రై చేశామనుకో, మనం షేర్స్ అంటే ఏంటిది? బాండ్స్ అంటే ఏంటిది? అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో, మనకక్కడ ఏమవుతది? షేర్స్ అంటే ఏంటిది? ఐపీఓస్ అంటే ఏంటిది? గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటివి? ఎన్‌సిడీస్ అంటే ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ బాండ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఇలా స్టాక్ మార్కెట్‌లో ఉన్న చాలా ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము అని అనుకునే లోపలనే మనకి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమీ లాభాలు రావు. మీరు ట్రేడింగ్ చేస్తే దారుణంగా సంపాదించొచ్చు. మీకు ఇన్వెస్ట్‌మెంట్ చానా తక్కువగా రిక్వైర్ అవుతుంది. టైమ్ డ్యూరేషన్ తక్కువుంటుంది. 15 నిమిషాల్లోనే మీరు స్టాక్ మార్కెట్‌లో 10,000 సంపాదించొచ్చు. 20,000 సంపాదించొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ 10,000 ఉంటే చాలు. 20,000 ఉంటే చాలు. అంటే 10,000 ఉంటే 10 నిమిషాల్లో 10,000 సంపాదించొచ్చు ఇంట్రాడేలో. చెప్పేస్తారు. రియాలిటీలో అది జరుగుతదంటే సమ్ డేస్ మార్కెట్‌లో కొన్ని సెగ్మెంట్స్‌లో జరుగుతాయి. అన్ని సెగ్మెంట్స్‌లో జరగవు. బట్ వాళ్ళు చెప్పేది స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడేలో ట్రేడ్ చేయండి, ట్రేడింగ్ చేయండి, మార్కెట్‌లో డబ్బులు బాగా సంపాదించండి. మనకి షార్ట్ టైమ్‌లో సూపర్ రిటర్న్స్‌ని ట్రేడింగ్‌లో చూయిస్తారు. అరే బాబు! మనం ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఒద్దు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అంటారు. అరే! స్టాక్ మార్కెట్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఒద్దు. ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్‌లో మంచి లాభాలొస్తాయంటారు. ఆర్‌ని ఏంటి? ట్రేడింగ్. ఓకే. మనకేంటిది? మనం రియల్ టైమ్‌లో డబ్బులెక్కువ రావాలి. సో, మనం ఏం ఆలోచిస్తాం? ట్రేడింగ్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే చానా ఈజీ కదా! మనం చేయగలిగేదే కాబట్టి ఎటువంటి రిస్క్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మనకి నాలెడ్జ్ ఉన్నది అన్న విషయాన్ని పక్కకు పెట్టి మనం ఏం చేస్తాం? మనం కొంచెం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేస్తూ మన నాలెడ్జ్‌ని గెయిన్ చేద్దాం అని చెప్పేసి ఏం చేస్తారు? ట్రేడింగ్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ట్రేడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూయించగానే మేజర్‌గా చాలా మందికి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి అసలు మార్కెట్‌లో ఎన్ని ట్రేడింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? మనం రియల్ టైమ్‌లో ఎన్ని ప్రొడక్ట్స్‌లో ట్రేడింగ్ చేయగలుగుతాము? ఏ ప్రొడక్ట్స్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి అన్నది కూడా చాలా మందికి తెలవదు. మన రియల్ టైమ్‌లో ఏ ప్రొడక్ట్స్‌లో మనం ట్రేడింగ్ చేయగలుగుతామంటే ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, ఇండెక్స్ డెరివేటివ్స్, కమాడిటీ డెరివేటివ్స్, ఫారెక్స్ డెరివేటివ్స్, ఇంట్రాడే డెరివేటివ్స్, క్రిప్టో ట్రేడింగ్. ఇందులో ఈ ట్రేడింగ్ ఆబ్జెక్టివ్‌లో క్లియర్‌గా డెరివేటివ్స్ ఎక్కువున్నాయి. సో, మార్కెట్‌లో ఈ డెరివేటివ్స్ ఎందుకొచ్చాయి? ఈ డెరివేటివ్స్ అనేటివి ప్రిపేర్ చేయబడతాయి. రియల్‌గా ఒక అసెట్ వాల్యూని కలిగి ఉన్నాయి కావు. ఇవి అండర్‌లైన్డ్ అసెట్ వాల్యూతోనే మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. అసలు ఈ డెరివేటివ్స్ గురించి ఎవరికీ సరిగ్గా నాలెడ్జ్ కూడా ఉండదు. బట్ మార్కెట్‌లో ఈ డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తారు. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే, మనం స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అని అనుకోని యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం కాడ నుంచి, ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తున్నాము అంటే, పర్ఫెక్ట్‌గా దానికి కారణం మాత్రం ఇన్‌ఫ్లుయెన్సర్స్. మార్కెట్‌లో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్. మీరు డే ట్రేడర్ అనుకోండి,
సీఏ రచన అనుకోండి, మార్కెట్‌లో చాలా మందున్నారు. ఎవ్వరిని అనుకున్నా తప్పేం లేదు. బట్ వాళ్ళు మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్‌ని షేర్ చేస్తూ, అందులో ఉన్న రియాలిటీని మనకు చూపిస్తూ మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ మనల్ని ఫోర్స్ మాత్రం చేయట్లేదు. బట్ మనం ఏం చేస్తాము? వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌కి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, ఎక్కడ మనం స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాము అంటే, రియల్ టైమ్‌లో దానికి ఏకైక కారణం ఫ్రీ డీమ్యాట్ అకౌంట్స్. మార్కెట్‌లో ఫ్రీ అనే వర్డ్ దొరికితే చాలు కుప్పలు కుప్పలుగా తీసేసుకుంటారు. అంతేనే కదా! మార్కెట్‌లో జరిగింది అదే. ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అని చెప్పడం ద్వారా మార్కెట్‌లో అందరూ డీమ్యాట్ అకౌంట్స్‌ని ఓపెన్ చేయడం. డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఈజీగా ట్రేడింగ్ చేయొచ్చు. ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మనకి మనం ఓన్‌గా అకౌంట్ ఓపెన్ చేసుకోగలుగుతున్నాము ఫ్రీగా ఆన్‌లైన్‌లో అండ్ ఫ్రీగా మనం మార్కెట్‌లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏం క్రియేట్ చేస్తుంది అంటే ఓన్లీ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్స్. వీటిని మనం పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. రియల్ టైమ్‌లో మనకి ఈ స్టాక్ మార్కెట్ బాగా దగ్గరికయింది అంటే కారణం వన్ ఈస్ ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఆ తర్వాత ఫ్రీ డీమ్యాట్ అకౌంట్స్. ఈ డీమ్యాట్ అకౌంట్స్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో మనం క్లియర్‌గా ట్రేడింగ్ సైడ్‌కి అడుగు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇక్కడ మన ఇంట్రెస్ట్ చూయించామో, చూయించలేదో మనకి క్లియర్‌గా ఏమవుతాయి? కాల్స్. సార్, మేము మీకు మంచి ప్రీమియం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. మీతోని మంచి ట్రేడింగ్ చేయిస్తాము. మీకు అకౌంట్స్‌ని హ్యాండ్లింగ్ చేస్తాము. మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తాము. మేము చాలా మందికి మంచి రిటర్న్స్ ఇచ్చాము. మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేస్తారు. ఎవరు? ఇక్కడ కనబడుతున్న ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇక్కడ ధోని ఫోటో పెట్టాను కదా అని మీరు రాంగ్‌గా చూడకండి. ధోని గురించి ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది బెంగుళూరులో. ఆ ఈవెంట్‌కి ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ నుంచి ఉన్న ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఆ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. సో, అక్కడ వాళ్ళు ధోని గారితోని ఫోటో దిగారు. సో, మీరిప్పుడు చూసి ఉండొచ్చు ధోని గురించి. "నువ్వు కూడా కాల్ తీసుకున్నావా? పుట్ తీసుకున్నావా?" అనేదో డైలాగ్ కొడతాడు ధోని. ఆ డైలాగ్ ఎందుకు కొట్టాడంటే, ఈ ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎంకరేజ్ చేయడానికి. సో, మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ధోనియే వాళ్ళని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడు అంటే మీరెంత? సో, ఇక్కడ మనం క్లియర్‌గా మన జర్నీ అంతా బెటర్‌గానే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్‌లో మనకి ఫస్ట్ కలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటిదంటే, ఇలాంటి ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు మనకి మంచి బ్యాక్‌గ్రౌండ్‌తోనే ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానియండి, వాళ్ళ సర్టిఫికేషన్స్ కానియండి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బట్ వాళ్ళు మార్కెట్‌లో మనలాంటి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మార్కెట్‌లో మా సర్వీసెస్ తీసుకొని మేము మీ తరపున ట్రేడ్ చేస్తాము. మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పేసి మార్కెట్‌లో మంచిగా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా మనం ట్రేడ్ యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేసుకునే విధంగా అట్రాక్ట్ చేస్తారు. బట్ మనకి కొన్ని రోజులైన తర్వాత ఏమవుతది? ఐదర్ లాసెస్ అయినా వస్తాయి ఆర్ మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడు మనకి స్టేబుల్‌గానే ఉన్నట్టుగా కనబడతాయి. ఎందుకంటే వన్ టైమ్ రావడం, వన్ టైమ్ పోవడం. ఇక్కడ మనకి ఆ కన్‌ఫ్యూజన్ అనేది మార్కెట్‌లో ఏం క్రియేట్ చేస్తుంది అంటే, మార్కెట్‌లో అసలు మనం ఏం చూస్తున్నాం? మనకి ఎలా డబ్బులొస్తున్నాయి? మనకి ఎలా డబ్బులు పోతున్నాయి? మార్కెట్‌లో ఎవరు ఎక్కువగా లాభాలు తీసుకుంటున్నారు? అసలు మార్కెట్ ఎవరి ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది? అని బాగా కాన్సంట్రేషన్ చేస్తాము. సో, అక్కడ మనకి ఏం పడతది? ప్రతిరోజు మనకి ఒక డాటా వస్తది. ఎఫ్ఐఈస్, డిఐఈస్ డాటా అని. మార్కెట్‌లో వీళ్ళదే అప్పర్ హ్యాండ్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎఫ్ఐఈస్ అండ్ డిఐఈస్ ఆన్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా. మీరు ఎవ్రీ డే చూడండి ఈవినింగ్ 5 తర్వాత, ఈవినింగ్ 6 తర్వాత పక్కా ఎఫ్ఐఈస్ డాటా, డిఐఈస్ డాటా గురించి ఎతికే వాళ్ళు మార్కెట్‌లో చాలా మంది ఉన్నారు. రియల్‌గా. ఎందుకు? మార్కెట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. ఈ విషయం మనకు అర్థమవుతది. బట్ అది ఎప్పుడంటే స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి మనం ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత. సో, ఇక్కడ ఎఫ్ఐఈస్ అండ్ డిఐఈస్ అండ్ ఏంజెల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఈ మెయిన్ 4 మెంబర్స్ చేతుల్లో మార్కెట్ ఎందుకు ఉండగలుగుతుంది? మార్కెట్‌లో వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అని మనం వెతకడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో, అప్పుడు మనకేమవుపడతది, మార్కెట్‌లో వాళ్ళు మంచి రిసర్చ్ యూనిట్‌ని కలిగి ఉంటారు. వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు. ఫండమెంటల్స్ అనాలిసిస్ చేస్తారు. అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ చేస్తారు. వాళ్ళకి మంచి రీసెర్చ్ యూనిట్ ఉంటుంది. సో, వాళ్ళు మార్కెట్‌లో అన్ని విషయాలను పర్ఫెక్ట్‌గా తెలుసుకోగలుగుతారు అని మార్కెట్‌లో మనకి క్లియర్‌గా అర్థమైపోతాంటది. ఇది ఎందుకు అర్థమైతదంటే మార్కెట్‌లో మనం న్యూస్ చూడడం స్టార్ట్ చేస్తాం. సో, అక్కడ న్యూస్ నుంచి కూడా మార్కెట్‌లో వీళ్ళు ఏం చూస్తున్నారు మార్కెట్‌లో అనేది పర్ఫెక్ట్‌గా మనకు రిప్రజెంట్ చేస్తారు. సో, మనకి క్లియర్‌గా మార్కెట్‌లో మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. సెంటిమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. మార్కెట్‌లో అనాలిసిస్ నేర్చుకుంటే మనం ఓన్‌గా మార్కెట్‌లో రాణించగలుగుతాము అన్న ఒపీనియన్‌ని క్లియర్‌గా మళ్ళీ ఈ ఫిన్ ఇన్‌ఫ్లుయెన్సర్సే క్రియేట్ చేస్తారు. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అని ట్రై చేస్తాం.
ఇక్కడ మళ్ళీ మార్కెట్‌లో మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్‌ని ప్రొవైడ్ చేసే వాళ్ళు మార్కెట్‌లో చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళేం చెప్తారు, చార్ట్ ప్యాటర్న్స్ చూడాలి, క్యాండిల్స్ చూడాలి, చార్ట్‌ని చూడాలి, బ్రేక్‌ఔట్స్ చూడాలి, బ్రేక్ డౌన్స్ చూడాలి. మార్కెట్‌లో చాలా విషయాలుంటాయి. సో, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. రియల్ టైమ్‌లో ఇవన్నీ చెప్తారు కానీ, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవాలి? ఏ టైంకి పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి? ఎలాంటి కండిషన్‌లో మనం మార్కెట్‌ని ఎలా చూడాలి? మార్కెట్ యొక్క పార్టిసిపెంట్స్ బిహేవియర్‌ని చూపిస్తాయా? చూపించవా? అనే విషయాలు క్లియర్‌గా మనకి అర్థమయ్యితాయో, అర్థం కావో వాళ్ళకే తెలవదు కానీ, బట్ వాళ్ళు రియల్ టైమ్‌లో అవన్నీ చెప్తారు. ఎందుకంటే రియల్ టైమ్‌లో వాటినే ఉపయోగిస్తారు అని చెప్పేసి మార్కెట్‌లో చానా బుక్స్ పబ్లిష్ కావడము, చాలా మంది ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టెడ్ ట్రేడర్స్ వాటి గురించే ప్రమోట్ చేయడం మార్కెట్‌లో రియల్ టైమ్‌లో ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంపాక్ట్‌ని బాగా క్రియేట్ చేసింది. సో, ఇక్కడ మీరు టెక్నికల్ అనాలిసిస్ మార్కెట్‌లో వర్క్ కాదా అంటే మాత్రం చాలా మంది టెక్నికల్ అనాలిసిస్‌ని వాడతారు. టెక్నికల్ అనాలిసిస్‌నే ఫాలో అవుతారు. నేను కూడా ఫాలో అవుతాను. బట్ అది మార్కెట్‌లో మనకి పార్టిసిపెంట్స్ యొక్క బిహేవియర్‌ని పర్ఫెక్ట్‌గా రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నప్పుడే ఆ టెక్నికల్ స్కిల్స్ అనేటివి మనకి వర్కౌట్ అయితాయి. లేదంటే అవి కూడా వర్క్ అవ్వవు. సో, నేను చార్ట్ చూడగలుగుతున్నాను అన్నంత మాత్రాన నీకు స్టాక్ మార్కెట్ అర్థమవుతుంది అంటే చానా కష్టం. స్టాక్ మార్కెట్ అర్థం అవ్వాలి అంటే నీకు క్లియర్‌గా ప్రతి క్యాండిల్ ఏం చెప్తది? ప్రతి మొమెంటం ఏం తెలియజేస్తది? ప్రతి మొమెంటం దేనికోసం ట్రై చేస్తది అనేది నీకు బాగా అర్థం కావాలి. మార్కెట్‌లో చాలా వరకి నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసి తర్వాత మార్కెట్ అనేది తన డైరెక్షన్‌ని మార్చుకుంటది. అది నీకు క్లియర్‌గా తెలుసు. బట్ కాకపోతే దాన్ని నువ్వు ఎలా పర్ఫెక్ట్‌గా గుర్తించాలో కూడా నీకు తెలవదు. అండ్ దానికి కారణం మనకి మార్కెట్‌లో టైమ్ టు టైమ్ హై వోల్టాలిటీస్‌ని క్రియేట్ చేసే కార్పొరేట్ ఈవెంట్స్. మార్కెట్‌లో ఈ కార్పొరేట్ ఈవెంట్స్ కానియండి, న్యూస్ కానియండి ఎప్పుడు వస్తదో అర్థం కాదు. బట్ మార్కెట్‌లో ఒక మొమెంటం అయిపోయిన తర్వాతనే ఈ న్యూసెస్ వస్తాయి. దానికి కారణం మార్కెట్‌లో అనాలిసిస్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మార్కెట్‌లో వీళ్ళేం చేస్తారు అంటే రియల్ టైమ్‌లో చెప్తున్నాను. చానా కంపెనీస్ రియల్ టైమ్‌లో వీళ్ళతోనే రిలేషన్‌షిప్స్‌ని కలిగి ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా చానా కంపెనీస్‌తో రిలేషన్‌షిప్స్‌ని కలిగి ఉంటారు. ఎందుకు? ప్రతి కంపెనీ కూడా తనకు ఇన్వెస్ట్‌మెంట్స్ రిక్వైర్‌మెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ యాక్టివిటీస్‌ని పర్ఫార్మ్ చేస్తాయి. ఆర్ లేదు అంటే క్యూఐపీ ప్లేస్‌మెంట్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్‌ని యూజ్ చేసుకుంటాయి. సో, అక్కడ వాళ్ళకి పర్ఫెక్ట్‌గా వీళ్ళ అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ఆ కంపెనీకి ఎక్కువ మొత్తంలో ఫండింగ్ అనేది ఇస్తారు కాబట్టి, వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఆ కంపెనీలో ఏం జరుగుతుంది? ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి? ఫ్యూచర్ గ్రోత్ అనేది ఎప్పుడు ఏ టైం నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫ్యూచర్ గ్రోత్ కోసం ఏం డిసిజన్స్ తీసుకుంటున్నారు? అనేటివి పర్ఫెక్ట్‌గా వీళ్ళు కార్పొరేట్ ఫైలింగ్స్ అనేటివి ఎన్ఎస్‌సి, బీఎస్‌సికి ఇవ్వక ముందుగానే ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌తోని షేర్ చేసుకుంటారు కంపెనీస్ కూడా. అది రియల్ ఫ్యాక్ట్. అది. అది రియల్ ఫ్యాక్ట్. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్ అని తెలిసినా కూడా బట్ వీళ్ళు ఈ యాక్టివిటీ ద్వారా ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్ మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ద్వారా ఇది రియల్ టైమ్‌లో చాలా వరకు జరుగుతుంది. దీన్ని రియల్‌గా అందరూ ఒప్పుకుంటారు. బట్ దాన్ని మార్కెట్‌లో ఎవరు కంట్రోల్ చేయలేరు. సో, ఇక్కడ మనకేమవుతది? రియల్ టైమ్‌లో మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని మార్కెట్‌లో మనం ట్రేడ్ చేద్దాము అనుకునే టైంలో ఒకవేళ మనం న్యూస్ బేస్డ్ ట్రేడింగ్‌కి అలవాటు పడితే మాత్రం ఈ దెబ్బతో ఇక్కడ జరుగుతున్న ఇన్‌సైడ్ న్యూస్ మానిప్యులేషన్ ద్వారా మనం పర్ఫెక్ట్‌గా ఈ అడ్వాంటేజ్‌ని యుటిలైజ్ చేసుకోలేకపోతాం. సో, ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ఇంట్రాడేలో మనం ఒక కంపెనీ గురించి సెర్చ్ చేసి, ఆ కంపెనీ అనౌన్స్‌మెంట్ అనేది మనకు మంచి ప్రాఫిట్స్ ఇస్తదని భావించి, అది మనకి ప్రాఫిట్స్ ఇవ్వకపోవడంతోని ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాం, మనకి స్టేబుల్ పెర్ఫార్మన్స్ అనేది అప్ సైడ్‌కి ఇచ్చే కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లాభం ఉంటది. సో, మనం ఏం చేస్తాం మార్కెట్‌లో ఫండమెంటల్ అనాలిసిస్‌కెళ్తాం. అక్కడికెళ్ళగానే మనం ఏం చేస్తాం, మంచి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ కంపెనీస్ అంటే మార్కెట్‌లో మంచి కంపెనీస్ అయ్యుండాలి. వాటిలో లిక్విడిటీ హైగా ఉండాలి. అందులో పార్టిసిపెంట్స్ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుండాలి. ఆ కంపెనీస్ అనేటివి మార్కెట్‌ని లీడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఏం చేస్తాము, పర్ఫెక్ట్‌గా మంచి సిప్లా కానియండి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానియండి, ఇన్ఫోసిస్ కానియండి, టీసీఎస్ కానియండి, రిలయన్స్ కానియండి, ఇలాంటి మంచి స్టాండర్డైజేషన్ కలిగి ఉన్న కంపెనీస్‌లో ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇక్కడ ఏమవుతుంది, మనం పర్ఫెక్ట్‌గా హై వోల్టాలిటీ నుంచి స్టేబుల్ మార్కెట్‌కొస్తాం. స్టేబుల్ మార్కెట్‌కి రాగానే మనం ఏం చేస్తాం, కొద్ది రోజులు ఇందులో సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తూ మార్కెట్‌లో మనం ఏం చేస్తాము రియల్ టైమ్‌లో
మంచి ఐపీఓ మార్కెట్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మార్కెట్లో మనం హై వోల్టాలిటీ మార్కెట్స్ నుంచి స్టేబుల్ మార్కెట్ డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం ఏం చేస్తాము, ఐపీఓ మార్కెట్లో మనకి ఎర్లీ టైమ్స్లో ఈ ఐపీఓ మార్కెట్స్ అస్సలే నచ్చవు. నేను రియల్గా చెప్తున్నాను, ఎర్లీ ఇన్వెస్టర్స్కి చాలా వరకు నచ్చవు. బట్ మార్కెట్లో ఇప్పుడు చాలా మంది ఈ ఐపీఓస్కి ట్రై చేస్తున్నారు. ఎందుకు? మార్కెట్లో మనం ఇంట్రాడేలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఐపీఓ లీస్టింగ్లో అదే ఎక్స్పెక్టేషన్ అనేది రియల్ టైంలో మనం ఐపీఓ లీస్టింగ్ డే నుంచి పొందవచ్చు అని ఈ ఐపీఓస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏంటి? ఐపీఓస్ అనేటివి మార్కెట్లో లో ప్రైస్కి వస్తాయి. లీస్టింగ్ అయ్యే టైం వరకు అవి 50%, 100% రిటర్న్ ఇస్తాయి. సో మనకి మార్కెట్లో హైయెస్ట్ రిటర్న్ అనేది ఇప్పుడు ఐపీఓ మార్కెటే ఇవ్వగలుగుతుంది. మనం వేరే ఏ మార్కెట్ని ట్రస్ట్ చేయొద్దు. ఈక్విటీ ట్రేడింగ్ చేయొద్దు, ఫ్యూచర్స్ చేయొద్దు, ఆప్షన్ చేయొద్దు. మార్కెట్లో ఐపీఓ ఈజ్ గుడ్. మనం మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని అందులో ఒక ₹1,00,000 పెట్టామంటే అది ఒకవేళ మార్కెట్లో మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇస్తే ఈజీగా 50,000 ఇస్తుంది. ఇంకా బెటర్ లిస్టింగ్ ఇస్తే లక్షకు ₹1,00,000 ఇస్తుంది. లేదు మనకి అదృష్టం మంచిగా లేకపోయి మార్కెట్లో లిస్టింగ్ అనేది న్యూట్రల్గా ఉన్నా కూడా 20-30% రిటర్న్ వస్తుంది అనేది చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్లో అందరూ ట్రేడింగ్ అని స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మార్కెట్లో ఐపీఓ మార్కెట్ సైడ్ వెళ్తున్నారు. బట్ ఈ ఐపీఓ మార్కెట్లో ఏం జరుగుతుంది, చాలా మందికి అలాట్మెంట్ దొరకట్లేదు. సో స్టాక్స్ అనేవి మనకి అలాట్మెంట్లో దొరకనప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇంకా డైవర్షన్కి చెందుతున్నాం. సో మనం స్టాక్ మార్కెట్లోకి రాకముందుగానే మనం ప్రీ ఐపీఓ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ప్రీ ఐపీఓ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అక్కడైతే మనకి స్టాక్స్ మంచిగా దొరుకుతాయని చెప్పేసి చాలా మంది ప్రీ ఐపీఓ స్టాక్స్ గురించి కూడా తెలుసుకుంటున్నారు. బట్ అందులో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐపీఓ లీస్ట్ అయిన తర్వాత 6 మంత్స్ దాకా ఆ కంపెనీ షేర్స్ని అమ్మడానికి వీల్లేదు. సో ఇక్కడ ఆ విషయం అనేది క్లియర్గా చాలా మందికి ఈ ప్రీ ఐపీఓ గురించి తెలుసుకోవాలని ట్రై చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటిది ప్రీ ఐపీఓ అంటే? మార్కెట్లో ఈ షేర్స్ అనేటివి రియల్ టైంలో లిమిటెడ్ కంపెనీగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో మార్కెట్లో ఇప్పుడు చాలా మంది లిమిటెడ్ కంపెనీస్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని స్టార్టప్ కంపెనీస్ గురించి రియల్ టైంలో దీని ప్రమోషన్ కూడా బాగా ఎక్కువైపోయింది. స్టార్టప్ కంపెనీస్, స్టార్టప్ ఐడియాస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏంజిల్ ఇన్వెస్టర్స్గా మారాలి. మన దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉన్నదంటే ఎక్కడన్నా స్టార్టప్ మీట్స్ జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వచ్చిన స్టార్టప్స్ గురించి తెలుసుకోవాలి, అందులో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఆ కంపెనీ యొక్క గ్రోత్ని బట్టి మన గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చాలా మంది ట్రై చేస్తున్నారు. రియల్ టైంలో ఈ స్టార్టప్స్ గురించి కూడా చాలా వీడియోస్ చూశాను. అండ్ ఈ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ వాల్యుయేషన్ని చాలా దారుణంగా చూపించుకోవడం కూడా చూస్తున్నాను. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చి ఎక్కడ ఆగుతున్నాం అనేది చూస్తే వాల్యుయేషన్ దగ్గర, నేను రియల్గా చెప్తున్నాను, రియల్ టైంలో కంపెనీ వాల్యుయేషన్ గురించి మనం తెలుసుకోవడం చేస్తేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాము. సో మార్కెట్లో చాలా మంది ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ అంటున్నారు. కానీ ఆ ట్రేడింగ్లో ఒక కంపెనీకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి, ఎందుకు ఆ కంపెనీ ఆ వాల్యూని రెడ్యూస్ చేయాలి అనే ఫ్యాక్టర్ మీద చాలా మంది స్టడీ చేయరు. సో మార్కెట్లో ఒక కంపెనీ షేర్ వాల్యూ పెరగాలి అన్నా తగ్గాలి అన్నా దాని సేల్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎకనామిక్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మీరు ఈ విషయాలు కూడా బాగా తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవడం అనేది రియల్ టైంలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మనం స్టార్ట్ చేస్తూ నేర్చుకుంటాము అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది అండ్ తర్వాత క్యాపిటల్ కూడా లాస్ అవుతాం. సో మీరేం చెప్తారు, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడం అనేది రైట్ అంటారా? అలా నేర్చుకుంటే అందరూ ప్రాఫిట్ తీసుకుంటారు. సో మార్కెట్లో అందరికీ నాలెడ్జ్ వచ్చి అందరూ ప్రాఫిట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మార్కెట్లో లాభాలు అందరికీ వస్తే మరి ఈ లాభాలు ఎవరిస్తారు? రియల్ టైంలో అందరికీ స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ తెలిసి అందరికీ ప్రాఫిట్స్ వస్తే ఈ ప్రాఫిట్స్ని ఎవరిస్తారు? ఒకరికి ప్రాఫిట్ రావాలి అంటే ఒకరికి నష్టం రావాలి కదా. సో మీరు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే మార్కెట్లో ఇది ఇంపాసిబుల్. మార్కెట్లో అందరికీ ప్రాఫిట్స్ రావడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి అనేది వస్తే మార్కెట్లో మనకి లిక్విడిటీ క్రైసిస్ వస్తాయి. లిక్విడిటీ క్రైసిస్ అంటే క్లియర్గా మనం కొందాము అనుకుంటే అమ్మే వాళ్ళు ఉండరు, అమ్ముదాము అంటే కొనే వాళ్ళు ఉండరు. ఎందుకు? అందరికీ నాలెడ్జ్ ఉంది కదా. ఇప్పుడు మార్కెట్ అనేది పెరుగుతుంది అని అందరికీ తెలిసినప్పుడు అందరూ కొననీకే ట్రై చేస్తే అమ్మేవారు ఎవరు? సో మార్కెట్లో లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. అందరూ మార్కెట్ వీక్గా ఉంది మార్కెట్లో అమ్మేద్దామంటే మార్కెట్లో కొనేవారు ఉండరు. ఇక్కడ ఏమవుతుంది? లిక్విడిటీ ప్రాబ్లం. అండ్ రియల్ టైంలో ఈ లిక్విడిటీ ప్రాబ్లం వస్తుందని చాలా అడ్వాన్స్గా అందరికీ తెలుసు.
కంపెనీస్‌కి తెలుసు, బ్రోకర్స్‌కి తెలుసు అండ్ అలానే సెబీకి కూడా తెలుసు. సో, ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టే మార్కెట్‌లో ఈ లిక్విడిటీ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మార్కెట్‌లో ఒక ఆబ్జెక్టివ్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారు. అదే షార్ట్ సెల్లింగ్. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరన్నా మార్కెట్‌లో షార్ట్ పొజిషన్స్‌ని తీసుకుంటే వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ అంటే ఏంటి? అంటే మార్కెట్‌లో నీ దగ్గర ఎటువంటి షేర్స్ లేకున్నా కూడా నువ్వు సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి ఒక కంపెనీ షేర్‌ని అమ్మడాన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. మార్కెట్‌లో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అండ్ రియల్ టైమ్‌లో మనం ఇంట్రాడేలో షార్ట్ సెల్లింగ్ చేస్తాము. బట్ ఇంట్రాడేలో మనం షార్ట్ సెల్లింగ్ చేస్తే ఆ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్‌ని మనం రియల్ టైమ్‌లో అదే రోజు క్లోజ్ చేసుకోవాలి. బట్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానియండి, హై నెట్ వర్త్ పీపుల్ కానియండి, మేజర్‌గా చాలా వరకి ఇలా చెయ్యరు. వాళ్ళు ఆ షార్ట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేదందుకు రైట్ ఉంటది. దాన్ని నేను కాదు చెప్తున్నది, రియల్ టైమ్‌లో సెబీ చైర్‌పర్సన్ కూడా దాన్ని ధృవీకరించింది. ఎందుకు? మీరెలా చెప్తారంటే, అదానీ కేసులో హిడెన్‌బర్గ్ సెబీ చైర్మన్ మీద అలిగేషన్స్ మోపినప్పుడు సెబీ చైర్మన్ క్లియర్‌గా ఈ విషయాన్ని చెప్పింది. హిడెన్‌బర్గ్ రిసర్చ్ మే హావ్ షార్ట్ పొజిషన్స్ ఇన్ ద సెక్యూరిటీస్ కవర్డ్ ఇన్ ద రిపోర్ట్. క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈ రిపోర్ట్ ద్వారా మా మీద చేస్తున్న అలిగేషన్స్ ద్వారా అదానీ షేర్స్‌లో వచ్చే ఫాల్‌ని వాళ్ళు క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ సెల్ చేసిన పొజిషన్స్‌లో ఉన్న నష్టాల్ని సవరించుకునేదందుకు దీన్ని ఒక ఆసరాగా తీసుకోవాలి అనుకుంటున్నారు అని పర్ఫెక్ట్‌గా సెబీ చైర్‌పర్సనే చెప్పింది. సో, ఇక్కడ లిక్విడిటీ ప్రాబ్లమ్ అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే ఒకరికి అప్పర్ హ్యాండ్ అనేది ఉంది. ఒకరికి అప్పర్ హ్యాండ్ అనేది లేదు. సో, ఆ అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది? ఆ అప్పర్ హ్యాండ్ ఎవరికి లేదనేది నీకు క్లియర్‌గా అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడే నువ్వు స్టాక్ మార్కెట్‌లో నష్టాలకి పర్ఫెక్ట్‌గా కారణం తెలుసుకోగలుగుతావు. అండ్ ఆ నష్టాలన్నీ నేను ఎలా సవరించుకోగలుగుతాను? నేను నా ట్రేడింగ్ సైకాలజీని ఎలా డెవలప్ చేసుకోవాలి? నా స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇండికేటర్స్ వాడాలా? స్ట్రాటజీస్‌ని వాడాలా? ఏం వాడాలి అనేది నీకు క్లారిటీగా తెలుస్తది. ఇవన్నీ వాడడం నువ్వు చేస్తూ ఉంటే నీకు మార్కెట్ మీద ఒక అవగాహన వస్తది. నీకు అవగాహన అనేది ఎర్లీ స్టేజ్‌లో రావాలా? లేట్‌గా రావాలా? అనేది నీ ఇష్టం. రియల్‌గా చెప్తున్నాను. ఎందుకు అనంటే, నువ్వు ఒక పర్సన్ దగ్గరికెళ్ళి, ఒక ట్రైనర్ దగ్గరికెళ్ళి, నువ్వు పర్ఫెక్ట్‌గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటే, ఈ విషయాలన్నిటి గురించి అతను పర్ఫెక్ట్‌గా ఎర్లీ స్టేజ్‌లోనే నీకు చెప్తాడు. సో, అది నీకు నష్టాలను తగ్గించడంతో పాటు మార్కెట్ పట్ల మంచి అవగాహనని కూడా ఇస్తది. అలా కాకుండా నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని బేస్ చేసుకొని నువ్వు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటే, ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా చెప్తాడు. అతని ఇంటెన్షన్ ఏంది? అతను ఓన్లీ నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం. మార్కెట్‌లో నిన్ను అట్రాక్ట్ చేయడం. తన రోల్ అనేది తను చేస్తాడు. బట్ నీ రోల్ నేర్చుకోవడం. అది ఈ యూట్యూబ్ ద్వారా ఇంపాసిబుల్. రియల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా వీడియో గురించి పోస్ట్ పెడుతున్నాను. బట్ అవి రియల్ టైమ్‌లో నేను ఏ ఒపీనియన్‌తోని చేశాను అనేది నీకు పర్ఫెక్ట్‌గా రీచ్ అవుతదని 100% గ్యారంటీ లేదు. అండ్ నేను పర్ఫెక్ట్‌గా ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూషన్‌గా చెప్పాలి అంటే అది ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా మార్కెట్‌లో ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఆ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒక వీడియో చేయాలి అని మనం డైవర్ట్ అయిన తర్వాత అదొక డైరెక్షన్‌కెళ్తుంది. ఇదొక డైరెక్షన్‌కెళ్తుంది. అండ్ మార్కెట్‌లో మన పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఇంపాసిబుల్. నేను రియల్ టైమ్‌లో చెప్తున్నాను. నేను కూడా 7 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టాక్ మార్కెట్‌లో ఉన్నాను. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంటున్నప్పటి నుంచి చూస్తున్నాను. మార్కెట్‌లో ఎంతో మంది ఎన్నో విషయాలు రోజుకు చెప్పుకుంటూనే వస్తున్నారు. బట్ ఎంతమందికి ఆ నాలెడ్జ్ వచ్చింది? ఎంతమంది మార్కెట్‌లో సక్సెస్ రేషియోని తీసుకోగలుగుతున్నారు? మీరు అర్థం చేసుకోండి. ఇన్‌ఫ్లుయెన్స్ కావడం అనేది రియల్ టైమ్‌లో మంచిదే. బట్ దాన్ని బేస్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేశాను అనుకుంటే మాత్రం చానా దారుణం. ఇన్‌ఫ్లుయెన్స్ కావడము అండ్ నాలెడ్జ్ గెయిన్ చేయడము 2 ఒకటి కాదు. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇన్‌ఫ్లుయెన్స్ కావడం అనేది మీకు ఏదో ఒక ఆబ్జెక్టివ్‌ను అట్రాక్ట్ అయ్యే విధంగా నీకు తెలియజేయడం అనేది ఇన్‌ఫ్లుయెన్స్. బట్ అది నీకు నాలెడ్జ్ ఇచ్చింది అని అనుకోవడం మాత్రం నీ ఫూలిష్‌నెస్. ఇది నేను క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీరు పర్ఫెక్ట్‌గా మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ చూయిస్తే, మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే క్లియర్‌గా చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక ఇన్‌స్టిట్యూషన్ దగ్గరికెళ్లి నేర్చుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.